హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సో స్పెషల్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో డ్రాగన్ చిల్లీ పొటాటో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది స్టార్టర్గా కానీ లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్కి సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఇవాళ 3 బంగాళదుంపలు, మీడియం సైజ్ బంగాళదుంపలు ఇలా పీల్ చేసుకుని తీసుకున్నానండి. ఇది వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకి ఇవి నల్లగా అయిపోకుండా ఉంటుందండి, కలర్ చేంజ్ అవ్వవు. ఇవి ఫ్రై చేయడం కోసం మనం ఒక పిండి రెడీ చేసుకోవాలండి. ఆ పిండి కోసం నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1/2 కప్పు మైదా, అలాగే దీంతో పాటు 1/2 కప్పు మొక్కజొన్న పిండి అండి, అదే అండి కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నాము. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మనకి పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కారపొడి తీసుకోవాలండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెంగా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎక్కువగా యాడ్ చేసామంటే మనకి ఉప్పు ఎక్కువ అయిపోతుందండి. కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ పిండి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బంగాళదుంపలు ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టాం కదండి, ఆ బంగాళదుంపలకి ఇందులో యాడ్ చేసి కోట్ చేయాలండి. మరి వాటర్ ఎక్కువగా ఉన్నాయంటే మనకి ఇది వాటర్గా అయిపోతుందండి. అందుకే వాటర్ లేకుండా కొంచెం తడిగా ఉండేలాగా చూసుకొని ఇవి ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే మొత్తం ముక్కలకి ఇలాగే కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఎక్సెస్ పిండి అంతా ఇలా వదిలించామంటే కింద పడిపోతుందండి. చూసారు కదండి, ఇలా అన్ని కోట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టిన తర్వాత ఇందులో ఆల్రెడీ పిండి ఉంది కదండి, ఈ పిండి కొంచెం మనము బజ్జీలు చేస్తాం కదండి, ఆ బజ్జీ పిండి లాగా కలుపుకోవాలండి. మరీ తిక్కుగా ఉండకూడదు, అలాగనే పల్చగా ఉండకూడదు. వాటర్ ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇందులో ఒంట్లేమీ లేకుండా, గడ్డలేమీ లేకుండా మనం బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. బజ్జీల పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. అప్పుడే మనకి పై లేయర్ క్రిస్పీగా, లోపల బంగాళదుంపలు సాఫ్ట్గా ఉడుకుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఇవన్నీ ఇంకోసారి దీంట్లో యాడ్ చేసుకొని కోట్ చేసుకోవాలండి. చక్కగా ఇవి ఇందులో యాడ్ చేసుకొని మనము చిన్నగా లైట్గా 2 సైడ్లు కలిసేలాగా మనం కోట్ చేసుకోవాలండి. మీకు చూపిస్తున్నా చూడండి ఎలా కోట్ చేసుకోవాలి. కోట్ చేసిన తర్వాత మనము మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఇందులో డ్రాప్ చేసుకోవాలండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే లోపల మనకి బంగాళదుంప చక్కగా ఉడికిపోతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన క్రిస్పీగా వచ్చేస్తుందండి, లోపల బంగాళదుంప అనేది మనకి సాఫ్ట్గా ఉడకదు. అందుకే మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టినామంటే మనకి చక్కగా లోపల మెత్తగా, పైన క్రిస్పీగా మనకి చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయి మనకి. ఇలాగే అన్ని ముక్కలు మనం ఇలాగే తీసుకొని యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఇలాగే అన్ని ముక్కలు మనం ఇలాగే చేసేసుకోవాలండి. మనము బంగాళదుంపతోనే కాదండి, ఈ డ్రాగన్ పొటాటో కాకుండా మనము చికెన్తో కూడా ఇలాగే చేసుకోవచ్చండి. డ్రాగన్ చిల్లీ చికెన్, అది కూడా నేను త్వరలోనే ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఇలా అన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాలి అంటే మనం ఇలాగే డ్రైగానే తినచ్చండి. ఎందుకంటే మనం ఇందులో ఉప్పు, కారం అన్నీ వేసాం కదండి, ఇలాగ తినచ్చు. లేదంటే డ్రైగానే ఫ్రై చేసుకోవచ్చు అండి. కానీ నేను ఇవాళ కొంచెం మంచూరియన్ లాగా డ్రాగన్ చిల్లీ పొటాటో అని చెప్పాను కదండి, కొంచెం స్పైసీగా చేస్తున్నానండి. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకున్నామండి. వాటర్ యాడ్ చేసుకొని మనము పిండి అనేది కలుపుకోవాలి, బాగా పల్చగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చేయడం వల్ల మనకు డ్రాగన్ చిల్లీ పొటాటో అనేది చాలా టేస్టీగా, అలాగే జ్యూసీగా ఉంటుందండి. ఇది తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి. మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసాం కదండి, ఆ ఆయిలే తీసుకున్నాను. ఆయిల్ మనకి ఆల్రెడీ దాన్ని ఫ్రై చేసాం కదండి, ఆ అరోమా కొంచెం ఉంటుంది. అందుకే నేను టేస్ట్ కోసం ఆయిల్ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను అండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం కూడా తీసుకున్నాండి. ఈ సన్న ముక్కలు చేసి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి అన్ని చక్కగా ఒకసారి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశానండి. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి అని ఏం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మనకి అక్కడక్కడ పలుకులు తగిలితేనే బాగుంటుందండి. నేను ఇందులో క్యాప్సికం యాడ్ చేశాను. మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికం ఉంటే ఆ కలర్ క్యాప్సికం యాడ్ చేయండి. నా దగ్గర రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఉన్నాయండి, అందుకే నేను యాడ్ చేశాను. మీ దగ్గర క్యాప్సికం ఉంటే యాడ్ చేసుకోండి. మనము పొటాటో ఫ్రై చేసేప్పుడు ఉప్పు యాడ్ చేసాం కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ అండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల టమాటో కచప్ యాడ్ చేశానండి. యాడ్ చేసి ఇవంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇదంతా చక్కగా దీనికి పడుతుందండి. పొటాటో అప్పుడు జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి.
మనం ఇందులో ఇది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కలిపి పక్కన పెట్టాం కదండి మొక్కజొన్న పిండి, ఆ పిండి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోండి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. మనకి ఈ కోటింగ్ అంతా, ఈ మసాలా అంతా, ఈ సాసులంతా మనకి పొటాటోకి కలిసేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ అండి అలా హై ఫ్లేమ్లో, మనము మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూసారా, ఇలాగా మొత్తం పొగలు వచ్చేలాగా చేయాలండి. అప్పుడే వేడివేడిగా ఈ క్లైమేట్కి వేడివేడిగా ఇలా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఫాస్ట్గా క్విక్గా మనకి డ్రాగన్ చిల్లీ పొటాటో రెడీ అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. డ్రాగన్ చిల్లీ పొటాటో అండి. ఇదే డ్రాగన్ చిల్లీ చికెన్ కూడా అంటామండి. ఎవరైనా బయట తిన్నారు ఎలా ఉంది అంటే ఒకసారి మాకు కమెంట్ చేయండి. ఎవరికైనా ఆ రెసిపీ కావాలి అంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అప్పుడే నేను మీకు పోస్ట్ చేస్తానండి. నేను పైన లైట్గా గార్నిషింగ్ కోసం కొంచెం వెల్లుల్లి రబ్బలు అలాగే అల్లం అండి లైట్గా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నామంటే మనకి అక్కడక్కడ ఇది తగులుతూ ఉంటుందండి. మనము తినేటప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చండి. నేను లైట్గా గార్నిషింగ్ కోసం అలాగే తినేటప్పుడు మనకు అక్కడక్కడ ఇవి తగిలితే టేస్ట్ బాగుంటుందని ట్రై చేశానండి. చాలా చాలా బాగుండింది. మీరు ఒకసారి తప్పకుండా ఇది ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.